ఎనర్జెటిక్ స్టార్ రామ్ అంటే యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొన్నాళ్లుగా తనను వెంటాడుతున్న ఫ్లాప్ల వల్ల మార్కెట్ తగ్గించుకోవాల్సి వచ్చిన రామ్ ఈసారి మాత్రం అనవసరమైన మాస్ జోలికి వెళ్లకుండా తనకు సూట్ అయ్యే జానర్లోకి వచ్చేశాడు. అదే ఆంధ్ర కింగ్ తాలూకా. మిస్ శెట్టి మిస్టర్ పాలిశెట్టితో క్లాస్ మరియు మాస్ని మెప్పించిన దర్శకుడు మహేష్ బాబు రూపొందించిన ఈ మూవీకి వివేక్ అండ్ మెర్విన్ మ్యూజిక్ అందించారు. మరి ఆంధ్ర కింగ్ ఎలా ఉన్నాడో ఈ రివ్యూలో చూద్దాం. ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్లో తీసిన సినిమాలు సక్సెస్ కావడం చాలా అరుదు. శివరంజని, అద్దాల మేడ, మహానటి లాంటి అతి కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అయితే ఆంధ్ర కింగ్ తాలూకా పూర్తిగా పరిశ్రమని నేపథ్యంగా తీసుకుంది కాదు. స్టార్ హీరోని దేవుడిగా పూజించే ఓ పిచ్చి అభిమాని కథ. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తమ హీరోలకు ఏదైనా సమస్య వస్తే, కష్టమో ఏదైనా సరే ఎంతగా తలడెల్లిపోతారో కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం. చెప్పాలంటే ఇదొక ఫ్యాన్ బయోపిక్. ఇక ఇంట్రోని ఉపేంద్ర పాత్రతో మొదలుపెట్టిన దర్శకుడు మహేష్ బాబు చాలా స్పష్టంగా సక్సెస్ లేకపోతే హీరోలైనా సరే ఎలా ట్రీట్ చేయబడతారో చక్కగా చూపించారు. స్టోరీ మొత్తం కూడా 2002లో జరుగుతుంది. అయితే దశాబ్దాల అనుభవం ఉన్న హీరో కేవలం 3 కోట్లకు రోడ్డు మీదకు వచ్చేస్తారనే రేంజ్లో ఎస్టాబ్లిష్ చేయడం అంత కన్విన్సింగ్గా లేదు. ఇక ఆ కాలానికి అది పెద్ద మొత్తమే అయినా మరి జీవితాలు నాశనమయ్యేంత కాదు. అయితే డైరెక్టర్ మహేష్ బాబు నెరేషన్ దాన్నేమంతా హైలైట్ చేయకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇక సూర్యకుమార్ ప్రాబ్లం చెప్పినా అక్కడితో ఆపేసిన దర్శకుడు ఆ తర్వాత పూర్తిగా సాగర్, మహాలక్ష్మిల లవ్ స్టోరీ మీద ఫోకస్ పెట్టాడు. ఉపేంద్ర పాత్ర ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి ఆయన స్క్రీన్ స్పేస్ తక్కువ. ఇక హీరో రామ్ భాగ్యశ్రీ బోర్సేని ఇష్టపడటం, ప్రేమ వ్యవహారం, జంటగా పాడుకునే పాట ఇలా రౌటింగ్గానే వెళ్తూ ఉన్నా పెద్దగా బోర్ కొట్టకుండా కాలక్షేపం చేయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్లో మురళీ శర్మని ఉద్దేశించి రామ్ ఛాలెంజ్ చేయడం అభిమానులకు మంచి కిక్ ఇచ్చే మూమెంట్. ఇక ఇలాంటివి మరికొన్ని ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో సాగర్ తన శపథాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు అని ఆసక్తి రేపిన డైరెక్టర్ మహేష్ బాబు కొంత లాజిక్కు దూరంగా వెళ్ళినా కన్విన్స్ అయ్యేలా పెట్టిన డ్రామా ఆడియన్స్ని మెప్పిస్తుంది. ఇక హీరోల జీవితాల్లో వాళ్ళు ఎప్పటికీ కలుసుకోలేని ప్రాణమిచ్చే ఫ్యాన్స్ కోట్లల్లో ఉంటారు. పరిచయమే లేకుండా ఇంత చేసే అభిమాని కోసం ఏకంగా ఆ స్టారే దిగి వస్తే ఎలా ఉంటుందనేది పాయింట్ నిజంగా కొత్తది. ఇక వాళ్ళిద్దరూ కలుసుకునే లాస్ట్ ఎపిసోడ్ చాలా ఇమోషనల్గా హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వరదలు, గ్రామం మునిగిపోవడం లాంటి హడావిడి లాంటివి పెట్టిన మహేష్ బాబు వాటి వల్ల తగిన రీతిలో రామ్, ఉపేంద్ర మధ్య ఇమోషన్ పండలేదని గుర్తించలేకపోయారు. దీనివల్ల ఎక్స్ట్రాడినరీ అనిపించాల్సిన క్లైమాక్స్ జస్ట్ ఓకే దగ్గరే ఆగిపోయింది. ఇక క్యారెక్టరైజేషన్స్లోనూ కొన్ని లోపాలున్నాయి. మహాలక్ష్మిని అంతగా ప్రేమించిన సాగర్, ఆమె తండ్రినే ఎదిరించిన సాగర్ తన హీరోకి తాత్కాలిక కష్టం రాగానే కఠినమైన నిర్ణయాన్ని ఈజీగా తీసుకోవడం, వాళ్ళ సుదీర్ఘమైన ప్రేమ కథను న్యాయం చేయలేదనిపించింది. ఇక సూర్య స్వయంగా వచ్చి మహాలక్ష్మిని కన్విన్స్ చేయడం లాంటి సీన్లతో ఈ లోటుని ఫీల్ చేయడానికి ప్రయత్నించడంతో ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. ఇక రామ్ మరియు ఉపేంద్ర మధ్య ఎక్కువ కెమిస్ట్రీ ఆశిస్తే మాత్రం ఈ విషయంలో డైరెక్టర్ మహేష్ పాస్ అయ్యాడు, కానీ ఫస్ట్ క్లాస్ కాదు. ఇక రామ్ ఎప్పటిలాగే తన మునుపటి ఎనర్జీతో అద్దరగొట్టాడు. ఇక డాన్స్, ఇమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇక భాగ్యశ్రీ బోర్సేకు చెప్పుకోదగ్గ నిడివి దొరికింది. డబ్బింగ్ కొంచెం ఇబ్బంది పెట్టినా మహాలక్ష్మిగా మంచి చాయిస్ అనిపించుకుంది. ఉపేంద్ర ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నట్టే ఫీల్ అయినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది అరగంటలోపే. కాకపోతే అవసరమైన చోటే తెలివిగా వాడుకున్నారు. కేరళ నుంచి వచ్చిన వివేక్, మెర్విన్ పాటల్లో రెండూ వినడానికి, చూడటానికి బాగున్నాయి. ఇక మాస్ బీట్స్ ఇవ్వడంలో ఇబ్బంది పడటంతో ఇంట్రో సాంగ్ పేలలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంటెంట్కు తగ్గట్టుగా మంచి సింక్లో ఇచ్చారు. సిద్ధార్థుని ఛాయాగ్రహణంలో విజువల్స్ బాగున్నాయి. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మీద కంప్లైంట్స్ అయితే లేవు, కానీ అక్కడక్కడ కొంచెం రిపీట్ అనిపించింది. సీన్లు కొంచెం తగ్గించుంటే బాగుండేది. ఇక ఆర్ట్ వర్క్ మెచ్చుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే రిచ్గా ఉన్నాయి. తెర మీద క్వాలిటీ కనిపించింది. ఇంకా కంక్లూజన్కు వచ్చేద్దాం. ఇక తెలుగు జనాలకు ఒక విడదీయలేని ఎమోషన్ సినిమా. వినోదం కావాలంటే ముందుగా వెళ్ళేది థియేటర్లకే. హీరోల మీద ఆరాధ్య భావం చూపించడంలో మన తర్వాత ఎవరైనా. ఇక మీరు మీ గ్యాంగ్లో భాగమైతే ఆంధ్ర కింగ్ తాలూకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అలా కాకుండా సినిమా ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా ఏదేదో ఊహించుకొని చూస్తే ఇదేంటి అనిపిస్తుంది. మెజారిటీ జనాలు ఫస్ట్ కేటగిరీలో ఉంటారు కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రామ్ గత ఫ్లాపులతో పోలిస్తే ఎన్నో రెట్లు బెటర్గా ఉన్న మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. డౌట్ లేకుండా ట్రై చేయొచ్చు.